రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అత్యంత వైభవంగా జరిగింది. చరిత్ర రికార్డులకు ఎక్కింది. తనకు తానే మరోసారి రికార్డులు అధిగమించి బీఆర్ఎస్ అనేది అంటే టీఆర్ఎస్ ప్రస్థానం దగ్గర నుంచి లక్షలాది మందితో అత్యంత వైభవంగా అత్యంత విజయవంతంగా సభలు జరపడం అనేది తమకు మాత్రమే చెల్లుతుందని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నిరూపించుకుంది. ఆ మేరకు మొన్న వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అసంఖ్యాకంగా లెక్కకు మించి అంచనాలకు మించి భారీగా తరలి వచ్చినటువంటి విషయం మనం చూస్తున్నాం. సో ఒకసారి మనం చూద్దాం. సభ పేరు బీఆర్ఎస్ రజతోత్సవ సభ. జరిగిన తేదీ ఏప్రిల్ 27, 2025. ప్రాంతం మెలకదుర్తి, హన్మకొండ. కేసీఆర్ ప్రసంగాన్ని మొత్తంగా వీక్షించిన వారు 1.5 కోట్ల మంది, టీవీలో వీక్షించిన వారు 1.2 కోట్ల మంది, యూట్యూబ్లో లైవ్లలో వీక్షించిన వారు 12 లక్షల మంది, ఎక్స్ ఎఫ్బీలో లైవ్లో వీక్షించిన వారు 3 లక్షల మంది, సభలో ప్రత్యక్షంగా వీక్షించిన వారు 15 లక్షల మందికి పైగా. గ్రోక్ చాట్ జీపీటీల అంచనా అంతకంటే ఎక్కువ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తం ఒక ఆ గ్రౌండ్లోనే 15 లక్షల మంది చాలా ఆసక్తిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. ఆలోచింపజేసే ప్రసంగం చాలా అద్భుతంగా సాగింది. గ్రౌండ్లోనే 15 లక్షల మంది దాకా ఉన్నారనేది ఒక అంచనా వస్తే, గ్రౌండ్ బయట కూడా దాదాపుగా కొన్ని లక్షలాది మంది బయట అంటే గ్రౌండ్కి చేరుకోలేక, సహజంగా ఒక పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు దాదాపుగా ట్రాఫిక్ అనేది ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ట్రాఫిక్ ఆగిపోవడం అనేది చాలా సర్వసాధారణం. అంటే మధ్య మధ్యలో పోలీసులు కూడా అక్కడ వెహికల్స్ను ఆపినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో అట్లా బయట కూడా చాలా గణనీయమైనటువంటి సంఖ్యలోనే బయట కూడా ప్రజలు ఆగిపోయారు. మొత్తంగా ఒక 15 లక్షల మంది సభలో ఉండగా బయట కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉండడంతో ఇంకా అనేక మంది, మొత్తం కోట్ల మంది టీవీలలో మొబైల్ ఫోన్లలో వీక్షించినటువంటి పరిస్థితి. సో మొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసినటువంటి ప్రసంగం అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. భవిష్యత్తు తెలంగాణ ఎట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎట్లా పథకాలు నేరుగా చేరాయి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో వికాసం వైపు ఉన్నటువంటి తెలంగాణ విధ్వంసం దిశగా ఎట్లా వెళుతుంది, అనేక హామీలు ఎట్లా ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా ఎట్లా అమలు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నమ్మించి ప్రజల్ని ఎట్లా మోసం చేసిందనేది చాలా ఆలోచింపజేసే విధంగా మొన్న వారు వివరించారు. ఏమి జనం సంచలనం, మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే. వరంగల్ సభకు పోటెత్తిన జనమే నిదర్శనం. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతం. విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు ప్లస్ యూత్ = రజతోత్సవం. కదం తొక్కిన యువత, రైతు. కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా అయ్యారు. కూలగొట్టుకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్ఐఎస్ స్పందన. ఇది ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టకపోతే బతకలేం సార్ అంటూ రైతు ఎల్ఐఎస్ స్పందన వ్యక్తం చేస్తున్నారు. తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్కు సంగమ్మ సూచన. సీఎం అంటూ యువత నినాదాలు వారించిన కేసీఆర్. సో ఇట్లా అంటే ఒక రైతులు, యువత చాలా అత్యంత భారీగా తరలి వచ్చారు. రైతులు నిజంగా నమ్మి మోసపోయామన్నటువంటి రియలైజేషన్ వల్ల రైతులు వచ్చారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు, కానీ 15,000 ఇస్తామంటే సరే ఆశపడ్డ మాట వాస్తవం, ఆశపడ్డాం, ఇవాళ నమ్మి మోసపోయాం. అప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఆశపడితే గోసపడతారనేటువంటిది ఏదైతే మాట చెప్పారో అది నిజమైపోయింది అని వాళ్ళ రైతులు రియలైజేషన్ అవుతున్న పరిస్థితి. అందుకే మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభకి రైతుల నుంచి చాలా విశేషమైనటువంటి స్పందన కనిపించింది. మరోపక్క యువత నుంచి కూడా అదే స్థాయి స్పందన కనిపించింది. యువత విషయంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇంకా అనేకం అన్నారు. ఇట్లా ఇది మన నిరుద్యోగ భృతి అన్నారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. సో అవి కూడా యువత కొంతవరకు అట్రాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ వైపు మొన్న అంటే ఎన్నికల్లో ఓట్లు వేశారు. కానీ మేము కూడా నమ్మాం, మోసపోయామంటూ అదే యువత మళ్ళీ తిరిగి చాలా విపరీతంగా లక్షలాది సంఖ్యలో బహిరంగ సభకు మొన్న తరలి వచ్చినటువంటి పరిస్థితి. అవును నిజమే, కేసీఆర్ చెప్పింది సత్యం. సభలో కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకి ఎట్లా రియాక్ట్ అయ్యాడనేది ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కరెంటు విషయం కావచ్చు, మరొక విషయం కావచ్చు. ఎస్ నిజమే, మీరు చెప్తుంది వాస్తవం, ఇవాళ మాకు ఏవి అందట్లేవంటూ రైతు ఇచ్చినటువంటి స్పందనకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అవును నిజమే, కేసీఆర్ చెప్పింది సత్యం. సభలో కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన. ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అభివృద్ధిపై వివరించిన బీఆర్ఎస్ అధినేత. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్పై నిప్పులు. ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటల్ని సభకు తరలి వచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా అవును నిజమే అంటూ మాట కలిపారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చింది తప్పింది నిజం కాదా అని కేసీఆర్
నిలదీసిన ప్రతి సందర్భంలో ముమ్మాటికి నిజమేనంటూ ప్రతిస్పందించారు. సమైక్య పాలనలో తెలంగాణ ఎంతటి వివక్షకు గురైందో, తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందో చెప్పినప్పుడు నాటి పరిస్థితులను తలుచుకొని కూడా మదనపడ్డారు. ఇలా మొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా కేసీఆర్ ప్రసంగం సాగింది. ఒక రజతోత్సవ సభ అనేది రికార్డు దిశగా సాగినటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా ప్రజల్ని కదిలించడంలో, భారీ బహిరంగ సభల్ని నిర్వహించి భావజాల వ్యాప్తి చేయడంలో నాడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా ఎట్లా విజయవంతంగా సభలు నిర్వహించినటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉందో, ఆ ట్రాక్ రికార్డు బీఆర్ఎస్కు మాత్రమే సాధ్యం. బీఆర్ఎస్కి ఆ ట్రాక్ రికార్డు సొంతం. లక్షలాది మంది వచ్చినా కూడా సభను విజయవంతంగా నిర్వహించి తీరుతామనేటువంటి ఆ ట్రాక్ రికార్డు మరోసారి బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. మొన్న జరిగినటువంటి మహాసభ సూపర్ సక్సెస్ అయింది. అన్ని వర్గాల ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా తెలంగాణ ఉద్యమ గురించి మరోసారి ప్రస్తావించారు. ఉద్యమం తర్వాత రాష్ట్రం ఆవిర్భావం దగ్గర నుంచి అన్ని రంగాలను ఎట్లా బాగు చేసుకుంటూ ఒక సూక్ష్మంగా ఆలోచించి గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రంగాన్ని ఎట్లా దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే మాటలు చెప్పారో ఆ మాటలు ఎట్లా తప్పారు, మళ్ళీ బాగు చేసుకున్నటువంటి రంగాలన్నీ కూడా మళ్ళీ ఎట్లా కుదేలవుతూ వస్తున్నాయనేది మన కళ్ళగట్టినట్టుగా కేసీఆర్ వివరించినప్పుడు ఆ సభకు వచ్చినటువంటి సభికులందరూ కూడా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అందరూ కూడా ఆయనతో ఆ ఆలోచనతో ఆయన మాటతో మాట కలిపారు. అందరూ కూడా నిజమే, ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మాం, మేము మోసపోయినటువంటి ఒక స్పందనను ఫీడ్బ్యాక్గా అందించారు అదే సభలో. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రికార్డ్ అంటూ మనం వార్త చూస్తున్నాం. జన సమీకరణలో పలు సభల రికార్డుల్ని బద్దలు కొట్టిన ఎలకదుర్తి మహాసభ ఒకసారి మనం చూస్తున్నాం. 2001లో తెలంగాణ సింహగర్జన, 2001లో ఉద్యమం స్టార్ట్ అయినటువంటి ఆ తొలి నాళ్లలో 2001లో తెలంగాణ సింహగర్జన కరీంనగర్లో జరిగింది. తర్వాత 2010లో తెలంగాణ మహాగర్జన అదే వరంగల్ వేదికగా జరిగింది. సో అశేషంగా తరలి వచ్చినటువంటి రికార్డ్స్ బీఆర్ఎస్ పార్టీ సొంతం. అది 2001, ఇది 2010, 2003 కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ జైత్రయాత్ర కూడా చాలా అద్భుతంగా లక్షలాది మందితో తరలి వచ్చి విజయవంతం చేసినటువంటి సభ. సో ఇట్లా అనేక సభల్ని గతంలో నిర్వహించినటువంటి రికార్డు మనం ఇప్పుడు చూస్తున్నాం. 2025 మొన్న జరిగినటువంటి ఇది ఎలకదుర్తి భారీ రజతోత్సవ సభ. సో అసంఖ్యాకంగా తరలి వచ్చినటువంటి విశాలమైనటువంటి ప్రాంగణంలో జనం ఎంత తండోపతండగా తరలి వచ్చారో మనం చూసాం. సో ఇట్లా రికార్డులు అధిగమించే విధంగా తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే విధంగా ఈ రకంగా బీఆర్ఎస్ విజయవంతంగా సభల్ని నిర్వహిస్తూ వెళుతూ ఉంది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు పలు సభలతో పోలిస్తే మనదే రికార్డు. లూథర్ కింగ్ పౌర హక్కుల ప్రసంగం, ఉక్రెయిన్ ఆరెంజ్ రెవల్యూషన్, అరబ్ స్ప్రింగ్ సభల్ని దాటేసిన బీఆర్ఎస్ సభ. దేశీయంగానూ బీఆర్ఎస్ ఆల్ టైమ్ రికార్డ్. 2019 మోడీ రామ్లీల సభ, 1971లో ఇందిరా ఎలక్షన్ సభల కంటే ఎక్కువ జనం అన్ని మాధ్యమాల్లో కలిపి కేసీఆర్ ప్రసంగాన్ని మొత్తంగా 1.5 కోట్ల మంది చూసినట్లుగా చర్చ. మనకు చూడొచ్చు. 2013 ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం అతిపెద్ద జన సమీకరణ సభలు. తెలంగాణ మహాగర్జన ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ 2010లో వరంగల్లో 15 లక్షల మందితో విజయవంతంగా నిర్వహించారు. సభ పేరు యాంటీ వార్ ప్రొటెస్ట్, ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సారథి పౌర హక్కుల నేతలు. సంవత్సరం 2003లో, ప్రాంతం సిడ్నీ, ఆస్ట్రేలియాలో. హాజరైన వారు 5 లక్షల మంది. సభ పేరు ఆరెంజ్ రెవల్యూషన్, ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ సారథి పౌర హక్కుల నేతలు. సంవత్సరం 2004లో, ఎక్కడ అంటే ఉక్రెయిన్లో. హాజరైన వారు 5 లక్షల మంది. సభ పేరు ఐ హ్యావ్ ఏ డ్రీమ్ స్పీచ్, పౌర హక్కుల పోరాటం, సారథి మార్టిన్ లూథర్ కింగ్. ఎప్పుడు 1963లో, ఎక్కడ వాషింగ్టన్, అమెరికాలో. హాజరైన వారు ఎంత అంటే 2,50,000 మంది. సభ పేరు ది అరబ్ స్ప్రింగ్, అవినీతికి వ్యతిరేకంగా సారథి పౌర హక్కుల నేతలు నిర్వహించారు. ఎప్పుడు 2011లో, ప్రాంతం లిబియా, ఈజిప్ట్లో. హాజరైన వారు 1,00,000 మంది. ర్యాలీ పేరు ఉప సత్యాగ్రహం, సారథి మహాత్మా గాంధీ. సంవత్సరం 1930, ప్రాంతం గుజరాత్. హాజరైన వారు 60,000 మంది. ఇందిరాగాంధీ మోడీలను తోసి రాజని. 2019లో ప్రధానమంత్రి మోడీ రామ్లీల సభకు హాజరైనటువంటి జనం ఎంత? 5 లక్షలు. 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సభలకు హాజరైన జనం 2 లక్షలు. కేసీఆర్ రజతోత్సవ సభకు హాజరైన జనం 15 లక్షల మందికి పైగా. గ్రోకు చాట్ జీపీటీల అంచనా అంతకంటే ఎక్కువ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇట్లా గత సభలు అన్నీ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేక సభలకు సంబంధించి కూడా ఒక ట్రాక్ రికార్డులోకి అధిగమించే విధంగా రికార్డు సృష్టించే దిశగా మొన్న జరిగినటువంటి సభ. ట్రంప్ సభ అలా 2017లో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన వారు 15 లక్షల మంది. ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని టీవీలు, ఆన్లైన్లో వీక్షించిన వారు 1.35 కోట్ల మందికి పైగా. మొత్తంగా ట్రంప్ ప్రసంగాన్ని వీక్షించిన వారు 1.5 కోట్ల మందికి పైగా.
కేసీఆర్ సభ ఇలా కేసీఆర్ రజతోత్సవ సభకు హాజరైన వారు 15 లక్షల మందికి పైగా. గ్రోక్ చాట్ జీపీటీల అంచనా అంతకంటే ఎక్కువ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని టీవీలు ఆన్లైన్లో వీక్షించిన వారు 1.35 కోట్ల మంది. మొత్తంగా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించిన వారు 1.5 కోట్ల మందికి పైగా. సో యాజ్ ఇట్ ఈస్గా ట్రంప్ పేరిట ఉన్నటువంటి రికార్డు, ట్రంప్ సభల పేరిట ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి రికార్డు పేరిట యాజ్ ఇట్ ఈస్గా అవే నెంబర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి 15 లక్షలు, సభలో కూడా మొన్న జరిగిన సభలో 15 లక్షలు. ప్రమాణ స్వీకారాన్ని టీవీలు ఆన్లైన్లో వీక్షించిన వారు 1.35 కోట్ల మందికి పైగా. సేమ్ కేసీఆర్ ప్రసంగాన్ని టీవీలు ఆన్లైన్లో వీక్షించిన వారు కూడా 1.35 లక్షల మందికి పైగా. తర్వాత మొత్తంగా ట్రంప్ ప్రసంగాన్ని వీక్షించిన వారు 1.5 కోట్ల మంది. సేమ్ యాజ్ ఇట్గా అదే నెంబర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించిన వారు 1.5 కోట్ల మందికి పైగా. సో ఇది చాలా యాక్యురేట్గా, చాలా అనేక కొలమానాల ఆధారంగా చెబుతున్నటువంటి విషయం. సో ఇట్లా మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభ అత్యంత వైభవంగా, గ్రాండ్గా, సూపర్ సక్సెస్ అయినటువంటి విషయం అనేది తేటతెల్లమవుతుంది. రాజకీయ విశ్లేషకులు 15 లక్షల కంటే ఇంకా ఎక్కువగా వచ్చినటువంటి విషయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. అయితే మొన్న జరిగినటువంటి సభ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి మరొకసారి నాంది పలికింది అనేది రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా బీఆర్ఎస్ అనేది చాలా విజయవంతంగా, చాలా ఒక రెట్టించినటువంటి ఉత్సాహంతో, ప్రజల అభిమానంతో మరింతగా ముందుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారం, వరంగల్ సభకు పోటెత్తిన జనమే నిదర్శనం. కేసీఆర్ ప్రసంగానికి హాజరైన ప్రజల స్పందన అద్భుతం. విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రజలంటే విస్కీ బాటిల్లా, బీఆర్ఎస్ సభ సక్సెస్పై ఎందుకంత అక్కసు? పీసీసీ చీఫ్ సీఎం రవి ఓర్వలేని ఆరోపణలంటూ జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సభకు పోలీసుల పైసా వసూలు ఎన్నడూ లేని విధంగా యూజర్ ఛార్జీలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఏ సభకు ఇలా జరగలేదు. ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేశారంటూ వరంగల్ నాయకులు చెప్తున్నారు. సో ఫైనల్గా విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా వరంగల్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రజా వ్యతిరేకతకు అద్దం పట్టిన సభ సక్సెస్ను జీర్ణించుకోలేని కాంగ్రెస్, కేసీఆర్ రావాలని జనం కోరుతున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జవాబు ఇవ్వలేకే మంత్రులు కారుకూతలు. బీఆర్ఎస్ సభతో సర్కారుకు చెంపబెట్టు, యావత్ తెలంగాణ అంతా కేసీఆర్ వెంటే ఉందంటే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భావోద్వేగ సోపతి, ఎలకదుర్తి సభలో అలరించిన దేశపతి విరచిత దృశ్యం. మళ్లీ కేసీఆర్ వైపే చూస్తున్న ప్రజలు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. రేవంత్ దుష్పరిపాలనకు రెఫరెండమే సభ, బీఆర్ఎస్ రజతోత్సవం చారిత్రాత్మకం. కేసీఆర్పై విశ్వాసానికి జనమే సాక్ష్యం. మంత్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేసీఆర్ తన పేరెత్తలేదని రేవంత్ అలగబూడినట్టుగా ఉంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎలకదుర్తిలో దుమ్ము రేపిన ధూమ్ధాం. రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో అలరించిన ఆటపాట, ప్రజల్ని ఉర్రుతొలగించిన కళా ప్రదర్శనలు, ఎర్రటి ఎండలో ఉత్తేజం నింపిన ధూమ్ధాం పాటలు. పోలీసులు అంతర్మదనం. కేసీఆర్ వార్నింగ్తో ఆలోచనలో పడ్డ పోలీసులు. మనకెందుకు, మన డ్యూటీ మనం చేద్దామనే భావన. ఏకపక్షంగా ఉంటే భవిష్యత్తుకు ప్రమాదమనే ఆందోళన. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసు వర్గాల్లో చర్చ మొదలైంది. మొన్న పోలీసులకు స్ట్రైట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాంతో పోలీసులు మనకెందుకు రాజకీయాలు అనే ఆలోచనలో, అంతర్మదనంలో పడ్డారు. మన డ్యూటీ మనం చేద్దాం అనేది, మన అత్యుత్సాహం చూపిస్తే తర్వాత మనకే ప్రమాదం అనేటువంటి ఒక ఆలోచన, ఒక చర్చ పోలీసు వర్గాల్లో సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు మొన్న వరంగల్ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక్క వార్నింగ్తో అంతర్మదనం మొదలైంది. నీతి న్యాయం లేకుండా అన్యాయమో అక్రమమో చూడకుండా ఇష్టారీతిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపైన కేసులు బుక్ చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పరోక్షంగా కేసీఆర్ హెచ్చరించడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఎల్కదుర్తి మహాసభలో కేసీఆర్ మాట్లాడుతూ ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తున్నా అంటూ, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. ప్రజలు అడుగుతారు, అడిగే హక్కును సోషల్ మీడియాలో కూడా కాల్ రాస్తున్నారు, ప్రశ్నించిన వాళ్లపైన కేసులు పెడుతున్నారు. ఇలాగైతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మనకెందుకు అన్నటువంటి ఒక అంతర్మదనం, ఆ చర్చ పోలీసుల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి మనం చూడొచ్చు, మొన్న సభలో వచ్చినటువంటి అందరి ఉత్సాహం మనం చూస్తున్నాం. కేసీఆర్ సార్కు అభివాదం చెప్తూ ఒక యువకుడు కేరింత గులాబీ కండువాతో ఒక యువతి ఆనందం వ్యక్తం చేస్తోంది. మా కోసం మీరు నిలబడ్డారు, మీకోసం మేము నిలబడతామంటే ఒక మహిళ కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తోంది. కేసీఆర్ పాలనే బాగుందని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి అభిమానులు. అపురూప చిత్తరువు కేసీఆర్ శోభమ్మ దంపతుల చిత్తరువును ప్రదర్శిస్తున్నటువంటి కార్యకర్తలు. ఏమి జనం సంచలనం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆనంద హేళ. ఎలకదుర్తిలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా చేతులెత్తి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజానీకం. మొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొన్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ స్ట్రైట్గా డిమాండ్ చేశారు. ఆ ప్రకటనతో మొత్తం రాజకీయ వర్గాలు, మొత్తం రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు మేల్కొన్నటువంటి పరిస్థితి.
కేసీఆర్ ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు. మరోసారి తెరపైకి వచ్చిన మావోయిస్టులతో చర్చల అంశం. స్వాగతించిన పౌర హక్కుల నేతలు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మేధావులు. అన్ని పార్టీలు స్పందించాల్సిన స్థితిని సృష్టించారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సాక్షిగా లక్షలాది ప్రజల సమక్షంలో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని చేసిన డిమాండ్ రాజకీయ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులతో పాటు ఛత్తీస్గఢ్లోని అమాయక ఆదివాసులను భద్రతా బలగాలు కాల్చి చంపుతున్నాయనే ఆరోపణలు ఉన్నా కూడా దేశవ్యాప్తంగా ఇతర పార్టీలు ఏవి బహిరంగంగా స్పందించడం లేదు. దీనిపై వామపక్ష పార్టీ నేతలు, పౌర హక్కుల నేతలు స్పందిస్తున్నప్పటికీ గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు ముద్ర వేస్తారనే భయం మేధావుల్లో సైతం లేకపోలేదు. కానీ ఒక్కసారిగా మొన్న ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా ఆ అంశాన్ని ఆ రోజు లక్షలాది మంది వచ్చినటువంటి మహాసభలో ప్రస్తావించారు. ఆ సమస్యను ఎండగట్టారు. ఆ సమస్యను పరిష్కారం చేయాలి, మావోయిస్టులతో చర్చలకు జరపాలి అంటూ ఏవైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ పట్ల మొత్తం రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మొన్న కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రభావం పడింది. మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ కేంద్రాన్ని కేసీఆర్ చేసిన డిమాండ్ ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా తీవ్ర ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఒకవైపు రజతోత్సవ సభ సాక్షిగా శాంతి చర్చల డిమాండ్ను కేసీఆర్ ఎజెండా మీదకు తీసుకొని రావడం, పౌర హక్కుల నేతలు తనను కలిసి మావోయిస్టులతో కేంద్రంతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రిగా చొరవ చూపాలని కోరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జాన్ రెడ్డితో నిన్న సమావేశమయ్యారు. సో ఒక్కసారిగా మొన్న కేసీఆర్ చేసినటువంటి ప్రకటనతోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభావానికి గురైనటువంటి పరిస్థితి. ఆది నుంచి కేసీఆర్ అదే పందా. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని నినదించారు. అట్లా ఒక చర్చలే పరిష్కారం చూపుతాయంటూ ఆయన నమ్మేటువంటి వ్యక్తి కాబట్టి అదే చర్చలు జరపాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో రాజకీయ ప్రకంపనలు కలిగినటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, తక్షణమే మావోయిస్టులతో కేంద్రం చర్చించాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జాతీయ మీడియా ఛానల్స్తో మాట్లాడుతూ నక్సలైట్లను అంతం చేయాలన్న పంతంతో బీజేపీ ముందుకెళ్తోందని, ఆ పంతా సరికాదు, వెంటనే మార్చుకోవాలని కేసీఆర్ సూచించినట్టుగా చర్చలు జరపాలని కూడా డిమాండ్ చేశారు. శాంతి చర్చలు జరపండి, కేంద్ర రాష్ట్రాలకు మావోయిస్టు పార్టీ లేఖ. మావోయిస్టులతో చర్చలు జరపాలి అంటే కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా ఆందోళన జరిగింది. కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం, పౌర హక్కుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్లా మొన్న ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడినటువంటి మాటలు అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ కదులుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ సభ కాంగ్రెస్కు దడ. రజతోత్సవ సభతో హస్తం బేజారు, దిక్కుతోచని స్థితిలో లీడర్, క్యాడర్. ఇక తమ పని ఖతమైన నిర్ణయానికి వచ్చేసినటువంటి అధికార పార్టీ నేతలు. అధికారంలో ఉన్న పార్టీ ఏడాదిన్నరలోనే ఇంత పతనమా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇంత క్రేజా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో ఇది ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు ఒక జోష్ నింపితే, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తల్లో ఒక దడ మొదలు చేసింది, దడ స్టార్ట్ చేసింది రైతోత్సవ సభ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఊరు రైతుల్ని ముంచారు. సో అక్కడ సొంత ముఖ్యమంత్రి ఊళ్ళో అక్కడ రైతుల్ని ముంచారు రోడ్డు విస్తరణ పేరుతో అనేది వార్త మనం చూస్తున్నాం. రైట్గా రైతుల సమస్యలు అట్లనే కొనసాగుతున్నాయి. ధాన్యం కొంటలేరు. మంచిర్యాల జిల్లాలో రైతుల ఎదురుచూపులు. తేమ శాతం వచ్చి 15 రోజులైనా కూడా తూకానికి నోచుకొని ధైర్యం. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు. పనిచేయని కొత్త ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు. 40 కిలోల బస్తాకు 2 కిలోల దోపిడీ అంటూ ధాన్యం కొనుగోళ్లలో ఎంత ఇబ్బందులు పడుతుందో మనం చూస్తున్నాం. సో మరోపక్క మరో 2 రైతుల ఆత్మహత్య. సూర్యాపేట, మెదక్లో విషాదం జరిగింది. సాగు కలిసిరాక మరో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా రైతాంగం అనేది ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు దాటినా కూడా ఆత్మహత్యల సంఖ్య కూడా అదే విధంగా ముందుకు కొనసాగుతున్న ఒక దయనీయమైనటువంటి స్థితి. తెలంగాణ రైతులు ఎందుకు ఈ రకంగా ధైర్యం చెడిపోయి, ధైర్యం కోల్పోయి తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. సో మరొక వార్త చూసిన వడదెబ్బతో రైతు మృతి. ధాన్యం ఆరబెట్టి మృత్యువాత. యనుమల సారయ్య మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామానికి చెందినటువంటి రైతు వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం గోపాలగిరికి చెందినటువంటి యనమల సారయ్య ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యం ఆరబెట్టి ఇంటికి వచ్చిన సారయ్య ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే తొర్రూరులోనే ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. సారయ్యకు భార్య రజిత, 2 పిల్లలు ఉన్నారు. సో ఇట్లా సారయ్య అనేటువంటి రైతు వడదెబ్బతో చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రాలు సరిగ్గా నిర్వహించకపోవడంతో అక్కడ ధాన్యాన్ని కొన్ని రోజుల పాటు అక్కడే పెట్టుకొని వెయిట్ చేస్తూ ఎండలు విపరీతంగా ఉన్నాయి. సో ఆ ఎండకు, ఆ వడదెబ్బకు ఇప్పటికే అట్లా కూడా అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఓ పక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరోపక్క ఇట్లా వడదెబ్బతోటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు చనిపోతున్నటువంటి ఒక
దయనీయమైన విషాదకరమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రైట్. పెద్దలు గుర్తొస్తున్నారు. జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. ఏడాదిన్నర తర్వాత 2 నెలల్లో రెండోసారి రాజకీయాలపై గంటపాటు రహస్యంగా చర్చలు. పెద్దలే దిక్కవుతున్నారంటూ కాంగ్రెస్లో సెటైర్లు సాగుతున్నాయి. పరిపాలన గురించి ఎవరు పట్టించుకోరంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా చర్చనీయాంశమైన. పరిపాలన గురించి ఖచ్చితంగా ప్రజలు పట్టించుకున్నారు. పరిపాలన గురించి ప్రజలు పట్టించుకోకపోవడం అనేది కామెంట్ ఏ కాంటెక్స్ట్లో చేసే అర్థం కాని పరిస్థితి. పరిపాలన గురించి ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఎన్నికలకు 6 నెలల ముందే దానిపై చర్చ ఉంటుంది. ప్రకటించిన పథకాలని గాడిన పెడతాం. రాహుల్ గాంధీతో మంచి రిలేషన్ ఉంది. కగార్ప అధిష్టానం తుది నిర్ణయం. మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి, కేకేతో కలిసి జాన్ రెడ్డి ఇంటికి సీఎం. పరిపాలన గురించి డెఫినెట్గా ప్రజలు పట్టించుకుంటారు. ఎందుకంటే ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. 100 రోజుల్లో చేస్తామన్న హామీలతో పాటుగా ఇంకా ముఖ్యమైనటువంటి అనేక హామీలు ఉన్నాయి. ఆ హామీలను నెరవేరకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఆగ్రహమే మొన్న బీఆర్ఎస్ రైతులతో సభ విజయవంతం కావడానికి ఒక కారణంగా కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ప్రజలు పరిపాలన పట్టించుకోరు. కేవలం 6 నెలల ముందే చర్చించుకుంటారు ప్రజలనేది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలంగాణ టుడే చూస్తే ఫైరీ కేసీఆర్ పంప్స్ అప్ బీఆర్ఎస్ క్యాడర్ గివ్స్ కాంగ్రెస్ జిట్టర్స్ అని వార్త చూస్తున్నాం. హిజ్ అగ్రెషన్ లైక్లీ టు రీషేప్ తెలంగాణస్ పొలిటికల్ నారేటివ్ అంటూ మన కేసీఆర్ ప్రసంగం అద్భుతంగా సాగిందంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.